ఆ కృప కావాలి అనుకుంటున్నావా? దేవా, ఆనాడు మరియకు చూపించిన కృప నాకు, నా జీవితానికి, నా కుటుంబానికి చూపించు అని అడగగలుగుతున్నావా? దేవుని ప్రియ సంగమా, ఈ మరియ ఎందుకు కృప పొందుకుంది అంటే దేవుని మాట విన్నది. దేవుని మాట విన్నవారు ఎవరైనా సరే కృప పొందుకుంటారు. అవ్వ దేవుని మాట వినలేదు. దేవుడు పండు తినవద్దన్నాడు, కానీ పండు తిన్నది. కానీ మరియ మాత్రము దేవుని కృప చేత, ఇదిగో నీవు గర్భము ధరిస్తావు అంటే, అయ్యా నీ చిత్తమయ్యా, నీవు ఎలాగూ జరిగించాలంటే అలాగే జరిగించు, ఇదిగో నేను సదా నీ విధేయురాలను అని దేవుని మాట విన్నది. సంగమా, ఒక స్త్రీ ద్వారా పాపము వస్తే, ఒక స్త్రీ ద్వారా నాశనం వస్తే, ఓ స్త్రీ ద్వారా పాప విముక్తి వచ్చినది, ఒక స్త్రీ ద్వారా రక్షణ వచ్చినది. ఏ స్త్రీగా ఉంటావో, నీవు మాట వినేదానిగా ఉంటావా, మాట వినని దానిగా ఉంటావా? ఈ క్రిస్మస్లో దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటావేమో. దేవా, నా జీవితంలో ఇది చేయి, నీకు నమ్మకముగా ఉంటా, నా బ్రతుకులో ఇది చేయి, నీకు నమ్మకముగా ఉంటాని. అవ్వలాగా నీవు కూడా ఎన్నో వాగ్దానములు చేస్తావేమో. నీ సంగమా, ఈ రోజు నువ్వు జ్ఞాపకము చేసుకో, అవ్వలాగా ఉంటావా, మరి ఎలాగా ఉంటావా?